Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రాముఖ్యంగా ఈ రోజున లేఖన భాగంలో చదువుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల వరకు చదువుకున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారాగా ఆరాధించడం ద్వారాగా మీరు మహిమపడి ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాము ఆయన తండ్రి. మరి ఈ సమయంలో మీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం అందించండి. నోటులు కూడా వాడుకోనండి. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించినట్లుగా మీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున మన యొక్క ప్రధాన అంశం ఏంటంటే క్రీస్తును ధరించుకొనిన వారి లక్షణాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ఈ రోజున నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే క్రీస్తును ధరించుకొనిన వారి లక్షణాలు. క్రీస్తును ధరించుకోవటం అంటే ఏమిటి? క్రీస్తును ఎలా ధరించుకుంటాము? ఇక్కడ ఏమని చెప్పబడతా ఉందంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తూ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరు బాప్తిస్మం పొందడానికి అర్హులు? ఎవరు బాప్తిస్మం పొందితే మరి క్రీస్తును ధరించుకుంటారు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే క్రీస్తును ధరించుకోవటము అంటే ఎలా? క్రీస్తును ధరించుకోవటం అంటే ఏమిటి? అంటే ధరించుకోవటం అంటే మనము షర్టు కానీ ప్యాంటు కానీ ధరించుకున్నట్టు కాదు, కానీ క్రీస్తును ధరించుకోవటం అంటే క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క గుణలక్షణాలను ధరించుకోవటం. క్రీస్తును ధరించుకోవటం అంటే ఎలా అంటే క్రీస్తు యొక్క మరణంలోను, సమాధిలోను, పునరుత్థానంలోను ఐక్యం అవటం. ఇదే బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనేటువంటి ప్రధానంగా చెప్పబడతా ఉంటున్నారా. అయితే మరి నేటి కాలంలో మరి చాలామంది బాప్తిస్మంకు దూరముగా ఉండేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే బాప్తిస్మము తీసుకోకపోయినా పర్వాలేదు, మేము క్రీస్తుని నమ్ముకున్నాము, మాకు బాప్తిస్మం అవసరం లేదనేటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక లేఖన ఏం చెప్పబడతా ఉంది అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనుచు ఉన్నారు. ఎవరు క్రీస్తు వారుగా పిలువబడతారు అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉండి
యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడి ఆ సువార్త ప్రకారముగా క్రీస్తు యొక్క మరణంలోను, సమాధిలోను, పునరుత్థానంలోను ఐక్యం అవటానికి ఎవరైతే సిద్ధపడతారో క్రీస్తు వారుగా పిలువబడతా ఉంటుంది. ఎవరు క్రీస్తు వారు? మరి నికోదేము విషయంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం. ఒకడు అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేముతో మరి చెప్తున్నటువంటి సందర్భము ఏమిటి అంటే, ఒకడు అతనితో అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఇంకా 5వ వచనం చెప్తున్నానంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. అంటే ఆత్మ మూలముగా జన్మించాలి, నీటి మూలముగాను జన్మించాలి అనేటువంటిది ఇక్కడ నికోదేముతో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే శరీరం మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయుడై ఉన్నది. అంటే ఒక క్రైస్తవుడుగా కొత్తగా జన్మించాలి. అతనిది ఎలాంటి జన్మ అంటే 2వ జన్మ. ఈ 2వ జన్మ అంటే 2వసారి జన్మించటమే కొత్తగా జన్మించటం. అప్పుడు కొత్తగా జన్మించిన వారు క్రీస్తు వారుగా పిలువబడతారు. అదే విషయం చెప్పిన, మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నాడు. అంటే వాగ్దాన ప్రకారము అబ్రహాము యొక్క సంతానముగా లేకపోతే వారసులుగా ఎలా అవుతున్నాము అంటే, అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనము వారసం అవుతూ ఉన్నాము. ఏమని ఇచ్చాడు వాగ్దానం అబ్రహాము కంటే? నీ యందు భూలోకంలోని సమస్తమైనటువంటి అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అనేటువంటిది అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే బాప్తిసంలో మనం పొందుకుంటున్నాం. చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేరు, చెప్పినా కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయరు. కనుకనే ఇక్కడ మీరు క్రీస్తు వారైతే లేకపోతే క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట ద్వారాగా మనము క్రీస్తుని ధరించుకుంటున్నాము, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. అదే విధముగా అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులం అవుతున్నాము. అబ్రహాము యొక్క సంతానముగా మనం పిలువబడుతున్నాం. ఎలాగా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ యందు భూలోకంలోని సమస్తమైనటువంటి అన్ని జనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు అనేటువంటిది. అంటే ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము అబ్రహాము చేశాడు. ఆ వాగ్దానమే మనము పొందుకుంటూ ఉన్నాము విశ్వాసం వలన అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. అంటే ఆశీర్వాదం అంటే ఏమిటి? ఇక్కడ చాలామందికి దేవాలయానికి లేకపోతే చర్చికి వెళ్ళాము, మేము ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉన్నాము, చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? ఎలాంటి ఆశీర్వాదాలు మీరు అనుకునేటువంటిది అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. దేవుడు మరి అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిది అంటే ఆత్మ బ్రతికింపబడేటువంటి ఆశీర్వాదం, పరలోక పౌరస్థితిని పొందుకునేటువంటి ఆశీర్వాదం, దైవ కుమారత్వాన్ని పొందుకునేటువంటి ఆశీర్వాదం, దేవుని ఇంటివారముగా పిలువబడేటువంటి ఆశీర్వాదం, పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులతో
ఏకపట్నస్థులముగా ఉండేటువంటి ఆశీర్వాదం. ఇది అబ్రహామునకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదాన్ని మనము ఎప్పుడు పొందుకుంటున్నాము అంటే యేసు క్రీస్తుని గురించి, అంటే సువార్తను వినుట ద్వారాగా. అంటే యేసుక్రీస్తు వారి విషయంలో ఎలాంటి సువార్తను మనం విన్నాము అంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు ఆయన నియమింపబడ్డాడు. యేసుక్రీస్తు ద్వారాగా తనకు అనేక మంది కుమారులు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కోరుకున్నాడు. ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకొరకు వచ్చాడు అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, చేయుటకు నీవిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడంటే పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే విధముగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి మన అందరం కూడా వారసులు అవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే ఏమంటున్నాడు, మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం మనం వారసులమయ్యామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది పిల్లారా. అంటే వాగ్దాన ప్రకారం మనం వారసులం ఎలా అయ్యాము అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 38 నుంచి 39 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. అపోస్తులు పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి అపోస్తులు ఏమని ప్రకటిస్తూ ఉన్నారు అంటే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు వారి యొక్క ఏ విధముగా ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి వారు హృదయంలో నొచ్చుకున్నారు. క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు హృదయంలో నొచ్చుకున్నటువంటి వారు ఏమని అంటూ ఉన్నారు అంటే, అయ్యలారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అప్పుడు పేతురు గారు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే ఇది ఏ వాగ్దానం, ఇది ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానం అంటే అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానము అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అదే విధముగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము అంటున్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంటారు. అందుకనే 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానం వాగ్దానం చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాము యందు సమస్తమైన అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఎవరి వలన అంటే క్రీస్తు వలన. అందుకని అబ్రహాముకి వాగ్దానం చేసింది ఎవరి గురించి అంటే క్రీస్తుని గురించి. ఎలా అంటే ఆత్మను గురించి వాగ్దానము అనే బాప్తిజంలో మనము పొందుకుంటున్నాము. జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము బాప్తిజంలో ఏమవుతా ఉన్నాము అంటే పాపం విషయమై చనిపోయి జీవాన్ని మనము పొందుకుంటున్నాము, నూతన జీవాన్ని మనము పొందుకుంటున్నాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది కదా. కనుకనే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రారంభంలో మరి ఆ యొక్క అబ్రహాము గురించి వాగ్దానానికి వారసుల గురించి ప్రకటించారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలి అని చెప్పారు. అదేవిధంగా వారు అపోస్తుల బోధనను సహవాసమందును రొట్టె విరిచి ఎడదక్క మరి కూడుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం కదా. కనుకనే నేటి కాలంలో సంఘము అంటే క్రీస్తు వారుగా పిలబడుతున్నటువంటి వారు, క్రీస్తును ధరించుకునేటువంటి వారు ఎవరి బోధనలో ఉండాలి అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద
కట్టబడాలి. ఆ కట్టబడిన వారు ఎలా ఉంటారంటే క్రీస్తును పోలి నడుచుకుంటారు. క్రీస్తును ధరించుకున్నారు కనుక క్రీస్తును పోలి నడుచుకుంటారు. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క మహిమను సువార్త వలన మరి పొందుకునేటువంటి అవకాశాన్ని కూడా మనము కలిగి ఉంటున్నాము అనేటువంటి కూడా మనకు అర్థమవుతుంది. అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త వలన పిలిచాడు. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి అని, మనము ఉగ్రత నుండి రక్షింపబడాలి అని. అయితే మనము ఏ విధంగా జన్మిస్తున్నాము క్రొత్తగా అంటే క్రీస్తుని గురించి వినటం, బాప్తిస్మాన్ని పొందుకుంటున్నాము. క్రీస్తుని గురించినటువంటి మాటలు వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతూ ఉంది. వినుట క్రీస్తుని గురించి మాట వల్లనే మనకి కలుగుతుంది విశ్వాసము. కనుకనే క్రీస్తుని గురించి మనం విన్నాం. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని గురించి మనం విన్నాం. అదేవిధంగా మనము జన్మించేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే మరి క్షయబీజం నుండి కాక అంటున్నాడు, అక్షయమగు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారముగా మనము పిలబడుతున్నాం. మనం చూడండి, అంటే మరి ఎలాగ మనము జన్మించామంటే దేవుని వాక్య మూలముగా, అంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు క్రీస్తుని ధరించుకోవాలి. అంటే మరి ఆ విధముగా అక్షయ బీజం నుండి పుట్టాలి. అందుకని అన్నాడు యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యము ద్వారాగా జన్మించాలి, వాక్యము వినాలి, వాక్యము ద్వారాగానే మనం జన్మించాలి. అందుకనే ఏమన్నాడంటే ఆ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు మరి తన్ను తాను బలిగా ఎందుకు అప్పగించుకున్నాడు అంటే ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుకుంటారో లేకపోతే క్రీస్తు వారుగా పిలువబడతారో క్రీస్తును ధరించుకుంటారో వారు ఎలా ఉండాలంటారంటే వాక్యముతో ఉదక స్నానము ఉండాలి. అంటే వాక్యము తెలుసుకోవాలి. అందుకని చాలా విషయాలు చెప్పబడతా ఉంది. మీరు బోధకులుగా ఉండవలసిన వారై అని అంటాడు యాకోబు గారు రాసిన పత్రికలో. ఇంకను మీరు ఎలా ఉన్నారట? బలహీనులుగా ఉన్నారట, ఇంకా పసివారుగానే ఉంటున్నట్లుగా లేఖనం చెప్పబడతా ఉంది. బలమైన ఆహారం ఎవరికి సరిపోద్ది, ఎవరికి తగునంటే వారు ఆత్మీయంగా ఎదిగేటువంటి వారికి కావాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పబడతా ఉంటారు. కనుకనే మరి వాక్యముతో ఉదక స్నానం చేత పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనకి అర్థమవుతా ఉంది. కనుకనే మరి మనము క్రీస్తు యొక్క మహిమను ధరించుకుంటున్నాము, మరి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఒక క్రీస్తుని ధరించుకున్న వారి యొక్క లక్షణాలు ఏమిటంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మహిమ ధరించుకుంటున్నాము, క్రీస్తుని ధరించుకుంటున్నాము. కనుకనే మనము సత్యవాక్యం వలన కనబడ్డాము, అంటే క్రొత్తగా జన్మించాము. ఆ విధముగానే పిల్లరా మరి ఎలాంటిదంటే ఎలాంటి బోధల్లో ఉండాలంటే అపోస్తుల యొక్క బోధ ఎందు ఉండాలి అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎలా ఉండాలి? మనము ఏ ఏ వాక్యములు మనము పెంపారేలాగా ఉండాలి అంటే అపోస్తుల కార్యం 2:42 చెప్పబడతా ఉంది. అపోస్తులు బోధ విన్నటువంటి వారు ఆ రోజున ఇంచుమించుగా 3000 మంది బాప్తిస్మం పొందితే వారందరూ కూడా ఏ బోధల్లో ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాల్లో వెళ్ళి వారి బోధలు అనుసరిస్తూ ఉన్నారా, లేకపోతే అపోస్తులు ప్రకటించిన బోధనే వారు అనుసరిస్తూ ఉన్నారా? అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిని. ఇది అపోస్తుల బోధల్లో ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. క్రీస్తుని ధరించుకున్న వారి యొక్క లక్షణాలలో ప్రధానంగా క్రీస్తు చేసే ముఖ్యమైన 3 అపోస్తుల పునాది మీద కట్టబడాలి.
అదేవిధంగా అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలి అనేటువంటి అర్థమవుతుంది. అదే విధముగా రెండవదిగా ఏమిటంటే మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారు క్రీస్తుని ధరించుకున్న వారి యొక్క లక్షణాలు. మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారు అంటే మనోనేత్రాలు వెలిగించబడటం అంటే ఏంటి? దేవుని స్వరూపేణుడు క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము ప్రకాశింపబడినటువంటి వారు, వారే మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారు. అంటే సువార్త ద్వారాగా మరి రక్షణను పొందుకోవాలి అనేటువంటి గ్రహించినటువంటి వారు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రిక 1:17-19 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రములు వెలిగింపడటం అంటే ఏంటి? దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము ప్రకాశించిన వారు విషయంలో చెప్పబడతా ఉంది. ఎవరి మీద అయితే ఒక సువార్త ప్రకాశము ఉంటుందో ఆ యొక్క వారి గురించి చెప్పబడుతుంది. మనోనేత్రం వెలిగింపబడినటువంటి వారు అనేటువంటిది. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. అంటే దేవుడు యేసుక్రీస్తు వారి విషయంలో మరి ఎలాంటి బలాతిశయాన్ని ఉపయోగించాడో, ఆయన ఎలాంటి శక్తిని వినియోగపరిచాడో అవన్నిటిని కూడా మరి తెలుసుకోవాలి. ఏమన్నా దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమను కనపరిచేటువంటి సువార్త ప్రకాశము. కనుక ఇంకేమన్నంటే మీరు తెలుసుకునవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అయిన తండ్రి తను తెలుసుకున్నట్టు ఎంత మీకు జ్ఞానమును ప్రత్యక్షత అను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేయుచున్నాను. ఏమని తెలుసుకుంటే ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి అంటున్నాడు. అంటే మహిమా స్వరూపి యొక్క తండ్రిని నేటి కాలంలో చాలామంది తెలుసుకోలేక ఏమంటారంటే ఆయనే ఈయనండి, యేసుక్రీస్తు వారే తండ్రిగా వచ్చాడు, తండ్రి పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాలను మరి నేటి కాలంలో బోధించేటువంటి పరిస్థితి. కనుకనే అపోస్తులు ప్రకటించినటువంటి బోధ ప్రకారంగా నేటి కాలంలో సంఘాలు ఏదైనా ఉన్నాయంటే మరి చూసినట్టయితే ఎక్కడా కూడాను కనిపించినటువంటి పరిస్థితి. ఎవరయ్యా అంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే మరి యేసుక్రీస్తుకు వచ్చాడు. మరి ఇటువంటి బోధనలో ఉన్నటువంటి వారు మరి ఎక్కడికి వెళ్తారు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనోనేత్రములు వెలిగింపబడిన వారి యొక్క విషయాలు ఎలాగా ఉన్నాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు, అంటే తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకొనుట యందును మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుని గురించి మీరు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రిని మరి తన గురించి తెలుసుకుంటే మీకు జ్ఞానము ప్రత్యక్షత మనసు కావాలని చెప్పి మీ కొరకు నేను వేడుకుంటున్నాను అనేటువంటిది పౌలు గారి యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం కదా. కనుకనే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాగున్నాము అనేటువంటి మనము ఆలోచన చేసుకోవాలి. మనము ఆ మనోనేత్రములు వెలిగింపబడిన వారమై ఉన్నామా, లేకపోతే ఆ మనోనేత్రములకు వృద్ధితనము కలగజేసి అపవాది యొక్క అనుచరుల్లో కలిసిన వారముగా ఉంటున్నామా అనేటువంటిది కూడా మనము ఆలోచించుకోవాలి. సర్వసత్య సంబంధమైన బోధలో మరి అదే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వారే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు వారుగా పిలువబడతారనేటువంటిది ప్రధానంగా చెప్పబడతా ఉంది. అందుకని అంటున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము అంటున్నాడు. అవిశ్వాసులు అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనం కలగజేసింది. అంటే యేసుక్రీస్తు వారు మరి మృతుల్లో నుండి తిరిగి లేవటానికి తండ్రి అయిన దేవుడు ఎలాంటి బలాతిశయాన్ని ఉపయోగించాడు, ఎలాంటి బలాన్ని వినియోగపరిచాడు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో.
ఆయన ఎందుకోసం మనం పిలిచాడు, మన యొక్క నిరీక్షణ ఏమిటి, అది తెలుసుకోవాలన్నాడు. ఇంకా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులు ఎవరు అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉన్నారో వారు పరిశుద్ధులుగా పిలువబడతా ఉన్నారు. అదే విధముగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. కనుకనే ఆ యొక్క పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. అంటే మన ఎడల ఆయన చూపిస్తున్నటువంటిది యొక్క కృప. ఆయన ఎంతటి కరుణ కలిగినటువంటి వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు, మరి ఎంతటి ప్రేమ కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడంలో మనకు అర్థమవుతా ఉంది. ఆయన యొక్క ప్రేమ ఎలా ప్రత్యక్షం చేసుకున్నాడు, ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం ద్వారాగా, ఆయనను శిలువకు అప్పగించడం ద్వారాగా ఆయన ప్రేమను మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. మన యొక్క పాపం నుండి విమోచించడానికి, పాపాన్ని తీసివేయటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. పాప శరీరాకారంతో ఆ పాపానికి శిక్ష శిలువలో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అందుకనే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాగున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంటే క్రీస్తును ధరించుకున్న వారి యొక్క లక్షణాల్లో మొదటిగా ఏమిటంటే ఏమని నేర్చుకున్నాము, కొత్తగా జన్మించినటువంటి వారే క్రీస్తు వారుగా పిలువబడతారు. క్రీస్తు వారుగా పిలువబడినటువంటి వారు క్రీస్తును ధరించుకుంటున్నారు, క్రీస్తు యొక్క మహిమను ధరించుకుంటున్నారు అనేటువంటిది మనం ప్రధానంగా తెలుసుకున్నాము. వారు ఎలాగ జన్మించారంటే శాశ్వతమగు జీవము గల అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు, వాక్య మూలముగా పుట్టినటువంటి వారు. ఇది ప్రధానంగా మనం తెలుసుకొని ఉన్నాము. కనుకనే మనము క్రీస్తుని గురించి విన్నాము. క్రీస్తు మన కొరకు ఏ విధంగా మరి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. మనకు క్రీస్తు పునరుత్థానం వల్ల పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకుని ఉండగా, మూడవదిగా ఏమిటంటే ఒక క్రైస్తవుడు లేక క్రీస్తుని ధరించుకున్న వారి లక్షణాల్లో అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటువంటి వారే క్రీస్తుని ధరించుకున్న వారి యొక్క లక్షణాలు. అంటే అదృశ్యమైనవి ఏమిటి అంటే కనిపించకుండా ఉండే వాటిని నిదానముగా చూసేటువంటి వారు. నేటి కాలంలో క్రైస్తవం దీనికి భిన్నంగా ఉండిపోయింది. మేము చూస్తేనే క్రీస్తుని నమ్ముతాము, మాకు ఇవి జరిగితేనే క్రీస్తు వద్దకు వస్తాము అనేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజ క్రైస్తవుడు లేకపోతే క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు మహిమను ధరించుకున్నటువంటి వారు, మరి వారి యొక్క లక్షణం ఎలాంటిది అంటే అదృశ్యమైనవి నిదానించి చూసేటువంటి వారు. అదృశ్యం అంటే ఏంటి, కనిపించని వాటిని అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే దృశ్యం అంటే ఏంటి, కనిపించేవి. కనిపించే వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన వాటిని అన్నాడు. అదృశ్యం అంటే ఏంటి, కనిపించని వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమా భారము మాకు కలగజేయుచున్నది అంటున్నాడు. పిల్లరా, మరి ఇక్కడ అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటువంటి వారు మరి ఎవరంటే క్రీస్తును ధరించుకున్న వారు అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఈ విషయంలో కొన్ని సంగతులు మనము ప్రధానంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఏమిటి అదృశ్యమైనవి అంటే పరలోక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనేటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక అని మరి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం చెప్పబడతా ఉంది. ఎవరట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అని చెబుతూ, ఆయన అనగా ఎవరు, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఇది కనిపించేటువంటిది కాదు. ఇది దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాము అంటే చూపించగలమా? యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి దేవుడి గురించి ఆయన నా సొంత తండ్రి అన్నాడు. మరి అన్నందుకు ఆయన ఏం చేశారు? సిలువేశారు. దేవుడితో సమానంగా చేసుకున్నాడు అని ఆయనను యేసుక్రీస్తు వారు సిలువేశారు. అదేవిధముగా మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడంటే అదృశ్యమైనటువంటివి, మనకు కనిపించినటువంటివి. ఏమి అంటే పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాము. అంటే తండ్రికి ఏదైతే ఉన్నవో సమస్తమైనటువంటి వాటికి మనం వారసులు అవుతూ ఉన్నాం. తండ్రికి కలిగినటువంటి సమస్తానికి కూడా మనము వారసులు అవుతున్నాము. అందుకని అన్నాడు, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను, పొందుకున్నాం. ఈ లోక పరంగా మనం చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఆస్తికి మనము వారసులు అవుతాం. వారికి ఏదైతే ఉన్నాయో ఇంటిలో విషయం కావచ్చు, పొలంలో విషయం కావచ్చు, లేకపోతే ఇంకా సంవత్సరం విషయాలు కూడా ఏదైతే హక్కు ఏదైతే ఉన్నావో వాటన్నింటికి కూడా మనము హక్కుదారులు అవుతూ ఉన్నాము. అదే విధముగా పరలోకంలో ఉన్నటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదం కూడా క్రీస్తు ద్వారాగా మనకు అనుగ్రహింపబడినవి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుకనే దాని గురించి ఏమన్నంటే, దేవుడు తనను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు మనకి ఏమి సిద్ధపరిచి ఉన్నాడో దేవుడిని ప్రేమించే వారి కొరకు అంటున్నాడు. అంటే దేవుడే తెలియకపోతే దేవుడు ఎలా ప్రేమిస్తావు? చాలా మందికి దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు తెలియని పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఏమన్నాడు? నాకు తండ్రి ఉన్నాడు, నా దేవుడు మీ దేవుడును అంటున్నాడు. నేను నా తండ్రి వద్దకి ఎక్కిపోలేదు, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వద్ద నేను ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని అక్కడ పునరుద్ధానము చెందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారికి ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే మన దేవుడు. యేసుక్రీస్తు వారికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే మనకు తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లేఖనాల్లో చెప్పబడతా ఉంది. ఈ విషయాలు తెలియక చాలా మంది ఆయనే ఈయనే ఆయన త్రియేకుడు, త్రిత్వంలో ఏకత్వము, ఒకప్పుడు తండ్రిగా ఉంటాడు, ఒకప్పుడు యేసుక్రీస్తుగా ఉంటాడు, ఒకప్పుడు పరిశుద్ధాత్మగా ఉంటాడు, ఆయన ఏ కాలమైనా కానీ ఏ విధంగా ఉండవచ్చు, ఆయన దేవుడు కనుక అనేటువంటి బోధలు చాలా మంది చెబుతూ ఉన్నారు ప్రియులారా. కనుక అపోస్తులు అలా ప్రకటించలేదు. ఏమైనా ప్రకటించారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నారు అపోస్తులు. ఎఫెసీ పత్రిక 1:3 ఉంటుంది. ఇది ఒకసారి బైబిల్ చూసి చదవండి. ఒకసారి ఏమనుంది? ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక అని చెబుతూ, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి గురించి ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అంటున్నాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరు గ్రహించగలుగుతారు? ఎవరికి సాధ్యమవుతుంది ఈ విషయాలు? అంటే కంటికి కనిపించినటువంటివి, చెవికి వినబడినటువంటివి, హృదయంలో గోచరం కానటువంటివి, ఇవన్నీ కూడా ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు గ్రహించగలుగుతారు అంటే అక్కడ చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2:11 చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. ఏమన్నాడు? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మరి ఎవరికి తెలియను అని చెబుతూ, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.
మనం పొందుకున్నటువంటి ఆత్మ ఎవరిదంటే దేవుని ఆత్మ మనం పొందుకున్నాము. దైవ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా మనం గ్రహిస్తాము అనేటువంటిది కూడా ఇక్కడ 8వ వచనం చెప్పబడతా ఉంది. 12వ వచనంలో దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై ఏం దయచేసాడట దేవుడు మనకి? కంటికి కనిపించినవి, చెవికి వినపడినవి, హృదయమునకు గోచరము కానటువంటి విషయాల గురించి మరి ఏమన్నాడు? దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి ఆత్మను పొంది ఉన్నాము. చూడండి ఎంత స్పష్టంగా చెప్పబడతా ఉందో. మరి క్రీస్తును ధరించుకున్న వారి యొక్క లక్షణాలు మరి ఇంత ఈ విధముగా ఉన్నవనేటువంటి విషయాన్ని చాలామంది కూడా గ్రహించుకోలేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నప్పుడు కనుకనే మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో చదివించుకుంటూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము అనేటువంటి అపోస్తులు నాటి మొదటి శతాబ్ద కాలంలో చెప్తున్నారు. అందుకనే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడట. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు? నాకు వివాహం కావాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, ఇంకా ఇల్లు కట్టుకోవాలి, అప్పులు తీరిపోవాలి అని ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పరలోకంలో క్రీస్తు ద్వారాగా మనకు అనుగ్రహింపబడినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలు ఏమిటో మరి గ్రహించలేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చాలామంది యేసుక్రీస్తు వద్దకు ఎందుకు వచ్చావయ్యా, లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకున్నావు అంటే చెప్పేటువంటి పరిస్థితి అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, యేసుక్రీస్తు వద్దకు వెళ్తే ఆరోగ్యము వస్తుందేమో అనేటువంటిది ఒక సాక్ష్యం. అదేవిధముగా నాకు అప్పుల బాధలు ఉన్నవి, క్రీస్తుని నమ్ముకుంటే అప్పులు పోతాయేమో అని క్రీస్తుని నమ్ముకున్నాను అనేటువంటిది. ఇంకొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే నాకు వివాహం కాలేదు, వివాహం అయితే క్రీస్తుని నమ్ముకుంటాను, నాకు వివాహం అయింది, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. అంటే ఈ విధముగా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ విషయాలను అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అంటున్నాడు. ఎలా ఉంది అంట? నేటి కాలంలో మనం బోధించేటువంటి బోధ విషయంలో చాలామంది ఏమంటారంటే ఏమండి మాకు అర్థం కావట్లేదు, మేము చూడబోతే ఎలాంటి బోధ వింటున్నాము, నువ్వు యేసుని నమ్ముకో రోగాలు పోతాయని చెప్తున్నారు, మరి యేసుని నమ్ముకో నీకు వివాహాలు అవుతాయని చెప్తున్నారు, యేసుని నమ్ముకో నీకు అప్పులు పోతాయి అంటున్నారు, మీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది అంటున్నారు. కానీ మరి ఇటువంటి విషయాలు కూడా మాకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు, వెళ్ళలేదు కదా అనేటువంటిది వారు మనం చెప్పేటువంటి విషయం వారికి ఎలా ఉన్నాయంటే వెర్రితనముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అవి ఎలాగ గ్రహిస్తారంటే ఆత్మానుభవం చేతని వివేచింపగలుగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎవరైతే మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతారో వారు ఆత్మానుభవం చేతనే వారు వివేచిస్తారట. అన్నింటినీ కూడా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి, యేసుక్రీస్తు వద్దకు వస్తే మనం పొందుకునేటువంటి మేలుల గురించి ఆత్మానుభవం చేతనే వారు వివేచిస్తారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతాం అనుకున్నారు. అందుకని అపోస్తలుడు అంటారు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి అన్నాడు. ఈ లోకంలో కన్నా కూడా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరి ఎలాంటిదంటే మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినటువంటి స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఉన్నారట. కనుకనే ఆ ఆస్తిని కోల్పోవడం కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అనే విషయాన్ని కూడా మరి నాటి కాలంలో అపోస్తులు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే ఆస్తిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి విషయంలో మరి ఎందుకు వారు ఆస్తిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మరి శ్రేష్టమైనది అన్నాడు, స్థిరమైనది అనే స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి అన్నాడు. ఈ విషయం ఎక్కడ ఉంది అంటే ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 32 నుంచి 34 వచనాల్లో రాయబడి ఉంది. చాలామంది ఇవన్నీ కూడా చదవరు కనుక రెఫరెన్స్ సహా వివరిస్తూ ఉన్నా. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటే మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారు, అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి అంటే ప్రతి ఒక్క ఆశీర్వాదము క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినటువంటి వాటిని అనుభవించేటువంటి వారి విషయం చెప్తున్నారు. అంటే అయితే మీరు వెలిగింపబడిన మీదట
శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకుని అన్నాడు. ఎలాంటివి అన్నాడు అంటే ప్రారంభంలో క్రైస్తవ్యము ఎలా ఉందంటే శ్రమలతో కూడుకుంది. అప్పుడు ఎందుకు శ్రమలు వస్తున్నాయి వారికంటే మాకు మోషే ధర్మశాస్త్రం ఉందండి, వీరెవరండి క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు అని వారిని ప్రధాన యాజకులు అప్పగించిన పరిస్థితి, రాజుల యొద్దకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వాళ్ళు కొరడాలు దెబ్బలు తిన్నారు, శరసాలు వేయబడ్డారు, మరి చాలా చిత్రహింసలను అనుభవించారు, రంపాలతో కోయబడ్డారు, నూనెలో వేసి కాకుతున్నటువంటి నీళ్ళలో వేయబడ్డారు. ఇంతటి శ్రమలు ఎందుకు అనుభవించారు అంటే మరి శ్రేష్టమైనది స్థిరమైనది అనేటువంటి ఒక స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఉన్నారట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పరిధిని, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుని. చూడ అంటే ఎలాంటి వాటి కొరకు మరి క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి క్రీస్తుని ధరించుకున్న వారి యొక్క లక్షణాలలో మరి ఎలాంటివి ఏమున్నాయంటే మరి శ్రేష్టమైనది అన్నాడు, స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఉన్నారట. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు అన్నాడు. రాబోవు కాలం అంటే ఏంటి? ఈ లోకము విడిచిన తర్వాత, ఈ లోకము నుండి వెడలిపోయిన తర్వాత వచ్చేటువంటి కాలము రాబోవు కాలము. అది ఎవరు గ్రహిస్తారు అంటే క్రీస్తుని ధరించుకున్న వారే. రాబోవు కాలం అంటే రానున్నటువంటి ఈ యొక్క వర్షాకాలంలో గురించి కాదు ఇక్కడ చెప్పబడతా ఉంది, లేకపోతే ఆ శీతాకాలం గురించి చెప్పలేదు. ఇక్కడ రాబోవు కాలమునకు అన్నాడు. అంటే వారు వాస్తవమైన జీవనం సంపాదించుకున్నట్టుకు, వాస్తవమైన జీవం అంటే ఏమిటి? నిత్యము జీవించినట్లుగా, సదాకాలము ప్రభువుతోనూ అదేవిధంగా ఆయన తండ్రి అయినటువంటి దేవుడితోనూ ఉండేటువంటి ఈ స్థితిని కలిగి ఉండటం. అదే అన్నాడు, వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అంటున్నాడు. రాబోవు కాలానికి మంచి పునాదిని ఎప్పుడు వేసుకోవాలంటే ఈ లోకంలో ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి కాలంలోనే మనము మరి రాబో కాలానికి మంచి పునాదులు వేసుకోవాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది కదా. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక క్రీస్తును ధరించుకున్నటువంటి వారి యొక్క లక్షణాల్లో ఏమిటంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటువంటి వారు అనేటువంటి దానిలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉండగా ఇంకా ఏమవుతుందంటే యాకోబు గారు రాసినటువంటి మొదటి పత్రిక 16-17 వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు. అప్పట్లోనే ప్రారంభించారు భౌతిక సంబంధమైన బోధ, ప్రకృతి సంబంధమైన బోధలు. ఆ విషయం చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అని చెబుతూ శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై అన్నాడు. అంటే ఈలోక సంబంధమైనటువంటిది కాదది, పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును అన్నాడు. చూడండి, అంటే ఎంతటి మహిమ కలిగినటువంటి వరములు మనం పొందుకుంటున్నామో మరి ఏనాడైనా గ్రహించగలిగామా? ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ బాధలు ఉంటున్నాయంటే యేసుని నమ్ముకోండి రోగాలు పోతాయి, యేసుని నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి, యేసుని నమ్ముకోండి వ్యవహారాలు అవుతాయి, యేసుని నమ్ముకోండి పిల్లలు పడతారు. ఈ బోధలే, ఎక్కడికి వెళ్ళినా ఈ బోధే. నాకు శరీరానికి గాయమైంది, అక్కడికి వెళ్తే ఆశీర్వాదం ఇస్తారంట, లేకపోతే తైలాభిషేకం చేస్తారంట, అక్కడికి వెళ్తాం అని ఇటువంటి బోధల్లో ఉండిపోతున్నారు. కానీ మరి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పేటువంటి స్థితిలో లేరు. అంటే సాతాను ఎలా మోసపరుస్తూ ఉన్నాడు అంటే మొదటిగా అవ్వ వద్దకు వచ్చి సాతాను ఏం చెప్పాడు, ఈ పండు తింటే సావనే సావురు అన్నాడు. అంటే ప్రకృతి సంబంధమైన బోధ,
అంటే దేవుడు ఏం చెప్పాడు? తింటే సస్తారని చెప్పాడు. అపవాది ఏం చెప్తున్నాడు? తింటే సావరు అన్నాడు. అంటే రెండు జరిగినాయి. తింటే సావరు అంటే శరీరపరంగా చచ్చిపోలేదు, తింటే సస్తారు అని దేవుడు చెప్తే ఆత్మీయంగా చనిపోయిన దృష్టిలోకి వెళ్ళిపోయారు. మరి చూడండి, అంటే ఏది కావాలి మనకి? ఏ బోధ కావాలి? ఆత్మ సంబంధమైనటువంటి బోధ కావాలా? భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన బోధ కావాలా? ఏ బోధనలో ఉండాలనుకుంటున్నారు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు, ప్రవక్తలు పునాది మీద కట్టబడిన వారైతేనే మరి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి వారసులు అవుతారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇంకేమంటారంటే, ఆయన ఏ సంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయను లేదు అన్నాడు. చంచలత్వం లేదట. అంటే ఒకసారి ఇచ్చి ఒకసారి లేదు అనేటువంటి విషయం కాదు. ఇంకా ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ఫిలిప్పీ రాసిన 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అన్నాడు. తన ఐశ్వర్యము ఏమిటో కూడా తర్వాత తెలుసుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టే. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమల ప్రతి అవసరమును తీర్చును. అంటే దేవుని యొక్క ఐశ్వర్యం ఏమిటో కూడా మరి రానున్నటువంటి రోజుల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏమంటే, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన ఏందే గుప్తంలో ఉన్నవి అనేటువంటి కూడా చెప్పబడతా ఉంది. అంటే క్రీస్తును ధరించుకుంటే ఎంతటి మహిమను ధరించుకుంటున్నాము. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే, కొలసీ రాసిన 3:1-2 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్నవేమిటి? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమై ఉండాలి. దేవుని కుటుంబంలో మరి ఉండేటువంటి వారుగా ఉండాలి. దైవ కుమారత్వాన్ని పొందుకునేటువంటి వారుగా ఉండాలి. ఇవన్నీ కూడాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ ఇద్దరున్నారు. ఆయన ఈయనగా లేడు, ఈయన ఆయనగా లేడు. పరలోకంలో యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అంటే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అంటారు. మీరు పైన వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. దేని మీద మనం లక్ష్యం ఉంచాలి? దేని మీద మనము మనసు పెట్టుకోవాలి అంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకోవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కూడా చెప్పబడతా ఉంటారు. ఇంకా చాలా విషయాలు చెప్పబడుతున్నాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. అంటే కొత్తగా జన్మించడం ద్వారాగా మరి మనము ఎలాంటిది మనం పొందుకోబోతున్నామంటే జీవముతో కూడిన నిరీక్షణ మనం పొందుకుంటున్నాము. అదేవిధంగా అక్షయమైనది అంటే ఎప్పటికీ కూడాను నాశనం కానటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు అన్నాడు. అంటే క్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మనం పొందుకునేటువంటి మహిమ శరీరం గురించి ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది లేదా? కనుకనే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నవి కనుక మరి రానున్నటువంటి దినాల్లో మనం వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి కనుకనే ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు మరి దేవుడు ప్రతి ఒక్క హృదయంలో ఒక నీరు కట్టి ఫలించేదాకా చెప్పండి మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు. Recording stopped.